నమస్తే, వెల్కమ్ టు హెచ్సివి న్యూస్ బులెటిన్. లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. వార్డు స్థాయి సచివాలయ సిబ్బంది పనితీరును మెరుగుపరుచుకొని ప్రజల సమస్యలపై అవగాహన కలిగి ఉండాలి. సబ్ కలెక్టర్ సంజనా సింహ. వార్డు స్థాయిలో గ్రూప్ వర్క్ చేస్తున్న పారిశుద్ధ్య కార్మికులు బాధ్యతగా విధులు నిర్వర్తించారు. చైర్పర్సన్ టి రాధిక. శ్రీ పంచముఖ ఆంజనేయ స్వామివారి ఆలయ ప్రాంగణంలో 22 నుండి వార్షిక హనుమత్ జయంతి మహోత్సవాలు. ఆలయ ఈవో శ్రీనివాసరెడ్డి వెల్లడి. గురువారం నిర్వహించే శ్రీ హనుమాన్ శోభయాత్ర బైక్ ర్యాలీ జయప్రదం చేయండి. హిందూ బంధువులకు శోభయాత్ర కమిటీ పిలుపు. ప్రాణాంతక వ్యాధిగ్రస్తుల శస్త్రచికిత్సలకు ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి అందే ఆర్థిక భరోసా వారి కుటుంబాలకు కొన్నంత ఓదార్పునిస్తుందని రాష్ట్ర ఆహార పౌర సరఫరా శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ అన్నారు. తెనాలి బోస్రోడ్లోని కూటమి పార్టీల కార్యాలయంలో బుధవారం రాష్ట్ర ఆహార పౌర సరఫరా శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ 14 మంది లబ్ధిదారులకు 14,45,600 రూపాయల విలువ గల సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కును అందజేశారు. ఈ సందర్భంగా మంత్రి నాదెండ్ల మనోహర్ మీడియాతో మాట్లాడుతూ నియోజకవర్గంలో గడిచిన 11 నెలల్లో 134 మంది లబ్ధిదారులకు 1,78,00,000 మేర ముఖ్యమంత్రి సహాయ నుండి ఆర్థిక చేయూతను కల్పించామని అన్నారు. కూటమి ప్రభుత్వం ఏర్పడ్డాక ముఖ్యమంత్రి సహాయ ద్వారా ఆర్థిక పరిపుష్టి లేని కుటుంబాల్లో తీవ్ర అనారోగ్య సమస్యల పరిష్కారానికి చక్కని సహాయం అందుబాటులోకి వచ్చిందని అన్నారు. ఈ కార్యక్రమంలో లబ్ధిదారులు పార్టీ శ్రేణులు పాల్గొన్నారు. ఎవరైతే పాపం వైద్య సేవల కోసం ఇబ్బంది పడ్డారో ఆ కుటుంబాలకి 14 మందికి 16,45,000 రూపాయలు ముఖ్యమంత్రి గారి కార్యాలయం నుంచి వచ్చిన చెక్కుల ద్వారా మనం అందించడం జరిగింది. తెనాలి నియోజకవర్గంలో ఈ రోజు వరకు 134 మందికి ఈ విధంగా మనం సహాయం చేయగలిగాం. టోటల్గా మనం ఇప్పటివరకు 11 నెలలు పూర్తవుతున్న సందర్భంగా 1,78,00,000 రూపాయలు వీళ్ళకి ఆర్థికంగా ఈ కుటుంబాన్ని మనం ఆదుకోగలిగాం. ఈ సందర్భంగా గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు. ఎందుకంటే గతంలో పాపం ఎవరైతే ఇబ్బంది పడేవాళ్ళో వైద్య సేవల కోసం మధ్యతరగతి కుటుంబాలు, చిన్న కుటుంబాలు వీళ్ళందరికీ కూడా ప్రైవేట్ హాస్పిటల్స్, కార్పొరేట్ హాస్పిటల్స్లో విపరీతంగా బిల్స్ రావడంతో అనేక ఇబ్బందులు గురవుతున్నారు. వాళ్ళందరికీ కూడా ఈ అవకాశం ద్వారా సీఎంఆర్ఎఫ్ అంటే గౌరవ ముఖ్యమంత్రి గారి పేరు మీద ఉన్న ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా వాళ్ళకి చెక్స్ అందించి 1,78,00,000 రూపాయలు ఇప్పటి వరకు మన తెనాలి నియోజకవర్గంలో 134 మంది లబ్ధిదారులకి ఈ విధంగా మనం అందించగలిగాం. భవిష్యత్తులో కూడా దయచేసి మీరు అప్లై చేసుకుంటే 10 రోజుల్లోనే మీకు ఆ కార్యాచరణ అంతా పూర్తయి ఒక పక్కా విధానంలో మీ అందరికీ కూడా సహాయం అందించడానికి ఇది ఒక గొప్ప అవకాశం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మహిళా కమిషన్ నూతన చైర్పర్సన్గా ఎంపికైన రాయపాటి శైలజ బుధవారం మాజీ మంత్రి, రాష్ట్ర మహిళా కమిషన్ మాజీ చైర్పర్సన్ నన్నపనేని రాజకుమార్ని తెనాల్లో ఆమె స్వగృహం నందు గౌరవపూర్వకంగా కలిశారు. రాష్ట్ర మహిళా కమిషన్ చైర్పర్సన్ రాయపాటి శైలజ బుధవారం తెనాల్లోని మాజీ మహిళా కమిషన్ చైర్పర్సన్ నన్నపనేని రాజకుమార్తో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా రాయపాటి శైలజకు రాజకుమారి దంపతులు సాదర స్వాగతం పలికి చీర, శార పెట్టి అభినందనలు తెలిపారు. చైర్పర్సన్గా సేవలందించిన రాజకుమారి అనుభవాలను రాయపాటి శైలజ తెలుసుకున్నారు. సుదీర్ఘకాలంగా వారి మధ్య ఉన్న స్నేహ నేపథ్యంలో వచ్చినట్లు శైలజ తెలిపారు. ఈ సందర్భంగా మహిళా కమిషన్ చైర్పర్సన్గా గత అనుభవాలను రాజకుమారి వివరించారు. మహిళా కమిషన్ చైర్పర్సన్ పదవి ద్వారా విధి నిర్వహణలో రాగద్వేషాలకు అతీతంగా ఉండాల్సిన పదవిగా వివరించారు. నిధులు తక్కువ, బాధ్యతలు ఎక్కువని, మానవీయ కోణంలో సేవలు చేయాల్సి ఉంటుందని అన్నారు. శైలజకు సేవాభావం మెండుగా ఉందని, రాజధాని కోసం ఎన్నో పోరాటాలు చేశారని అన్నారు. సంస్కారవంతులైన శైలజకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మంచి శాఖను అప్పగించారని, తన విధి నిర్వహణలో మేటిగా రాణించాలని రాజకుమారి ఆకాంక్షించారు. మహిళా కమిషన్ చైర్పర్సన్ రాయపాటి శైలజ మాట్లాడుతూ రాజకుమారి మహిళా కమిషన్ చైర్పర్సన్గా ఆ పదవికి వని తెచ్చారని అన్నారు. గత ప్రభుత్వంలో మహిళా కమిషన్ పనితీరు అవహేళనంగా సాగిందని అన్నారు. ముఖ్యమంత్రి తనపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటానని అన్నారు. మహిళా కమిషన్ ద్వారా మహిళలకు బాధ్యతాయుతమైన సేవలు అందిస్తామని అన్నారు. ఆవేశపూరితమైనటువంటి లేకపోతే ఆవేదనపూరితమైనటువంటి ఆలోచనతో రాజధాని కోసం పోరాడినటువంటి ఒక చిన్న వయసులో పోరాడిన అమ్మాయిగా మనకందరూ కూడా శైలజగా తెలుసు. రాజకీయ నేపథ్యం నుండి వచ్చినటువంటి కుటుంబం. రాయపాటి సాంబశివరావు గారు ఎంపీగా చేశారు, శ్రీనివాస్ గారు ఏమో జిల్లా పరిషత్ చైర్మన్ చేశారు, వాళ్ళ అబ్బాయి మోహన్ ఏమో మేయర్గా చేశాడు. ఇలా రకరకాల పదవులు చేశారు. ఇట్లా అనేక రకాలుగా పనిచేస్తున్న ఆ కుటుంబం నుండి మళ్ళీ తను వచ్చింది. ఎందుకు వచ్చింది అంటే కష్టపడింది కనుక. కష్టపడటం అంటే మామూలుగా కాదు. పగలు రాత్రులు లేకుండా, ఎండావానం లేకుండా ఆంధ్రప్రదేశ్ నుంచి
మన దుర్గగుడికి వెళ్ళటమే కాదు, తిరుపతి దేవస్థానానికి వెళ్ళటమే కాదు, చాలా ఎన్ని ఇబ్బందులు ఎదురైనా ఎన్ని ఇబ్బందులు ఆనాడు ప్రభుత్వం పెట్టినా చేశారు. 11 నెలల తర్వాత గవర్నమెంట్ వచ్చిన 11 నెలల తర్వాత నేను కూడా అంతే, దరిదాపుగా 11 నెలల తర్వాతనే నన్ను కూడా వేయడం జరిగింది. కాబట్టి రాయపాటి శైలజ గారు ఈరోజు వచ్చేసి ప్రమాణ స్వీకారం చేశారు. రాజధాని రైతులు కూడా వారు మొన్న ఆర్థిక సమావేశంలో పెట్టారు, బాగా జరిగింది. మరి బాగా తను పనిచేస్తుందని నేను భావిస్తున్నాను, నమ్ముతున్నాను. అందుకే తను సపోర్ట్ చేయాలని నేను అనుకుంటున్నాను. నన్నపనేని రాజ్కుమార్ గారు మాకు చిన్నప్పటి నుంచి తెలుసు, ఆంటీ ఆంటీ అని పిలుస్తూ ఉండేవాళ్ళం. సో మహిళా కమిషన్ చైర్పర్సన్ అనే పదవికి ఎంతమంది తెచ్చారో అందరికీ తెలుసు. ఫస్ట్ మహిళా కమిషన్ చైర్పర్సన్ అంటే గుర్తొచ్చేది నన్నపనేని రాజ్కుమార్ గారు. సో నా మీద ఒక నమ్మకంతో, ఒక భరోసాతో చేయగలను అనే ఇదితో మరి మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు మరి ఈ పొజిషన్కి సెలెక్ట్ చేయటం, మరి దానికి ఆయన పెట్టుకున్న నమ్మకాన్ని వమ్ము చేయకుండా నిలబెట్టుకోవాలంటే అంతకుముందు చైర్ కమిషన్ పర్సన్గా చేసిన రాజ్కుమార్ గారి సలహాలు తీసుకుందామని యాక్చువల్లీ నేను వచ్చాను. ఓ బుక్ పెన్ను చేతితో పట్టుకొని వచ్చాను రాసుకుందామని. ఇక్కడికి వచ్చి చూస్తేనే అసలు టోటల్గా ఆంటీ అందరినీ పిలిచేసి సన్మానం అని పెట్టి అది చేసేసరికి సో ప్రిపేర్డ్గా రాలేదు. అంతే. ఎందుకంటే కమిషన్ అనేది చాలా బరువైన బాధ్యత అండి. ఏదో పోస్ట్ ఇచ్చారని కాదు, ఆ పోస్ట్ న్యాయం చేయాలి. ఎందుకంటే ఒక ఉదాహరణగా తీసుకున్నా అంటే గత 5 ఏళ్లలో ఎలాంటి ఉదాహరణ సెట్ చేశారో మన అందరికీ తెలుసు. సో అందుకని ఇక్కడికి వచ్చి కలిసి ఎలా చేయాలి, ఎలా చేస్తే బాగుంటుంది. ఎందుకంటే పదవి ఇచ్చిన పార్టీకి పేరు నిలబెట్టాలి, అలాగే ఈ పదవికి నిలబెట్టాలి పేరు. సో ఆ ఉద్దేశంతో వచ్చి ఆ సలహాలు దీవెనలు తీసుకుందామనే ఉద్దేశంతో వచ్చాను. సో గత 5 ఏళ్లలో చూసాం, మహిళా కమిషన్ అనేది ఒక జోక్గా అయిపోయింది, ఒక ఉత్సవ విగ్రహం లాగా కేవలం ఒక పక్కే మాట్లాడుతూ సమన్యాయం చేయకుండా మహిళలకు కానివ్వండి, లేకపోతే అమరావతి రైతులకు కానివ్వండి, ప్రభుత్వానికి కూడా సపోర్ట్ చేయటం కాదు, కేవలం ఒక పార్టీకే సపోర్ట్ చేస్తూ సాగింది గత 5 ఏళ్ళు. సో అది మార్చాలి, ఆ పద్ధతి మార్చి అందరికీ రాజకీయాలతో పని లేకుండా సమన్యాయం చేయాలి. ఏ మహిళ వచ్చినా సరే, ఏ పార్టీకి సంబంధించిన వాళ్ళు కాకుండా అక్కడ ఉన్నది ఒక మహిళ, ఆ మహిళకు అన్యాయం జరిగితే దాన్ని మనం వెంటనే పరిష్కరించి చేయాలనే ఉద్దేశంతో, సో అందరి సలహాలు సూచనలు తీసుకొని ముందుకు సాగుదామనే ఉద్దేశంతో వచ్చాను. పట్టణ పరిధిలోని వార్డు స్థాయి సచివాలయ సిబ్బంది తమ విధి నిర్వహణలో బాధ్యతాయుతంగా వ్యవహరించాలని, క్షేత్రస్థాయి సమస్యల పట్ల పూర్తి అవగాహన కలిగి ఉండాలని సబ్ కలెక్టర్ సంజన సింహ సచివాలయ సిబ్బందిని ఉద్దేశించి అన్నారు. స్థానిక కొత్తపేటలోని రామకృష్ణ కవి కళాక్షేత్రంలో బుధవారం సబ్ కలెక్టర్ సంజన సింహ అధ్యక్షతన పట్టణంలోని సచివాలయ సిబ్బందితో ప్రత్యేక సమావేశం నిర్వహించారు. వివిధ వార్డుల సచివాలయ సిబ్బంది పాల్గొన్న ఈ సమావేశంలో అధికారులు సచివాలయ సిబ్బంది విధి నిర్వహణలో పాటించవలసిన పలు అంశాలపై సూచన చేశారు. ఈ సందర్భంగా కమిషనర్ బి శేషన్న మాట్లాడుతూ, ప్రతి సచివాలయంలోనూ 4 విభాగాలకు ఉన్న సెక్రటరీలు తమ పరిధిలోని వార్డులో ఒకరోజు అందరూ కలిసి ఇంటింటికి వెళ్లి సమస్యలు తెలుసుకోవడం ద్వారా పూర్తి స్థాయి అవగాహన ఉంటుందన్నారు. మండల తహసీల్దార్ కేవీ గోపాలకృష్ణ మాట్లాడుతూ, సచివాలయ సిబ్బంది తమకు ఉన్న పనిని పూర్తి చేసే విషయంలో ఓ నిర్దిష్టమైన ప్రణాళికతో వెళ్లాలన్నారు. ప్రజలకు చేరువగా ఉంటూ ఆ ప్రాంత సమస్యల పట్ల అవగాహన కలిగి ఉండాలన్నారు. సచివాలయాలకు ఇన్ఛార్జిగా వ్యవహరించేవారు తమ విధి నిర్వహణలో సమయపాలన పాటించాలన్నారు. సబ్ కలెక్టర్ సంజన సింహ సచివాలయ సిబ్బందిని ఉద్దేశించి మాట్లాడుతూ, సచివాలయాల సిబ్బంది ప్రజలకు దగ్గరగా వెళ్లి వారి సమస్యల పట్ల అవగాహన కల్పించుకొని ఇంటి వద్దనే వారికి ప్రభుత్వ సేవలు అందించే లక్ష్యంతో సచివాలయ వ్యవస్థ ఏర్పడిందని గుర్తు చేశారు. ఇటీవల కాలంలో చేపట్టిన స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో ప్రజల నుండి వస్తున్న పలు ఆరోపణలు ఆమె ఈ సందర్భంగా వివరించారు. సచివాలయ సిబ్బంది సమయపాలన పాటిస్తూ ప్రజల అవసరాల పట్ల అవగాహనతో వారి ఇంటి వద్దనే వారికి ప్రభుత్వ సేవలు లభించే విధంగా తమ విధి విధానాలు సరిదిద్దుకోవాలన్నారు. ఈ క్రమంలో సచివాలయ సిబ్బంది కొందరు తమ వార్డు పరిధిలో ఎదురవుతున్న సమస్యల్ని అధికారుల దృష్టికి తీసుకెళ్లారు. ఈ కార్యక్రమంలో పట్టణంలోని వివిధ ప్రాంతాల సచివాలయాల కార్యదర్శులు, సిబ్బంది పాల్గొన్నారు. కొలిపర్లో గ్రీవెన్సెస్ అప్పుడు, ఇంకా మొన్న స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర చేసినప్పుడు కూడా ఏమర్థమైందంటే, కనెక్ట్ అనేది సచివాలయం స్టాఫ్కి పీపుల్కి లేదు. సో దిస్ ఈజ్ అ హ్యూజ్ ల్యాబ్స్ అనేది ఆఫీసర్స్గా మేము కానీ మినిస్టర్ సార్ ఫీల్ అవుతున్నారు. ఎందుకంటే ఇప్పుడు మోస్ట్ ఆఫ్ అవర్ వర్క్ అనేది వెల్ఫేర్ ఓరియంటేషన్తో ఉంది. పెన్షన్స్ కానివ్వచ్చు, హెల్త్ కానివ్వచ్చు, ఎంతమంది సీనియర్ సిటిజన్స్ ఉన్నారో వాళ్ళకి వేరియస్ అదర్ ఇష్యూస్ ఉండొచ్చు, సింగిల్ ఉమెన్ ఉండొచ్చు, ఆర్ఫన్ పీపుల్ ఉండొచ్చు. సో వీటన్నిటిలో కూడా మీరు ఇనిషియేటివ్ తీసుకోకుండా, ప్రొయాక్టివ్గా ఉండకుండా, సిటిజన్స్ ఏవైతే వాళ్ళు అడుగుతున్నారో వాళ్ళ ఇష్యూస్ని తెలుసుకోకుండా చాలా నిర్లక్ష్యంగా, నెగ్లిజెన్స్తో వ్యవహరిస్తున్నారు అనేది ఒక బాగా రన్ అవుతున్న ఒపీనియన్ అన్నమాట. సాటర్డే ఫర్ ఎగ్జాంపుల్, ఒక స్ట్రీట్లో 2 సింగిల్ ఉమెన్, అది కూడా 70 years పైబడిన వయసు వాళ్ళు ఉన్నారనమాట.
వాళ్ళ ఇల్లు చూస్తే మీకు కూడా అనిపిస్తుంది 2 పోర్షన్స్ ఉన్నాయి, ఒక పోర్షన్ మొత్తం కూలిపోయి ఉంది, ఇంకో పోర్షన్లో వాళ్ళిద్దరు ఉంటున్నారు, ఎవరు వాళ్ళకి లేరు, వాళ్ళకి రైస్ కార్డ్ కూడా సరిగ్గా లేదు, పెన్షన్ రావట్లేదు అని ఆవిడ ఒకటే ఏడుస్తుంది. సో వాట్ వీఆర్ ఎక్స్పెక్టింగ్ ఫ్రమ్ యూ ఇస్, మీరు మీ ఇంట్లో ఎలా చూసుకుంటున్నారో అలా చూసుకోకపోయినా కాస్త ఎంపథెటిక్గా అలా ఉన్న వాళ్ళని ఫస్ట్ ఐడెంటిఫై చేసి, వాళ్ళు ఇప్పుడు పెన్షన్స్ అడగచ్చు, పెన్షన్స్ ఇంకా మనం మొదలు పెట్టలేదు, కానీ వాళ్ళతో ఒక 5 minutes కూర్చుని ఏదైనా మాట్లాడితే కొంచెం ఎంపథెటిక్గా వాళ్ళకి కూడా ఒక ఫీలింగ్ ఉంటుంది కదా, ఓకే గవర్నమెంట్ నాతో ఉంది, సచివాలయం స్టాఫ్ యంగ్స్టర్స్ ఉన్నారు, నాకే మనవడు మనవరాళ్ళు ఉంటే వీళ్ళ ఉంటారేమో, నాకు ఫ్యామిలీ ఉందని. మిమ్మల్ని సొల్యూషన్స్ ఇవ్వాలని ఎవరు కోరుకోవట్లేదు, లేని సొల్యూషన్ మీరు ఇవ్వలేదు, కానీ మీ దగ్గర నుంచి ఎక్స్ట్రా హ్యాండ్ ఏదైతే ఆఫీసర్స్ చేయలేరో, ఏదైతే కేటాయించలేరో అది ఆ బ్రిడ్జ్ అనేది మీరు పీపుల్తో మాకున్న గ్యాప్ని బ్రిడ్జ్ చేస్తారని కోరుకుంటున్నాం. మీరు మీ వ్యవహార శైలి మార్చుకోకపోతే ఇట్ ఈస్ ఓన్లీ గోయింగ్ టు మేక్ థింగ్స్ డిఫికల్ట్ ఫర్ యూ. ఇక్కడ ఇగ్నోరెన్స్, నెగ్లిజెన్స్ ఈ 2 వచ్చేటప్పటికి యూ విల్ బి ఫాల్టెడ్. వారంలో ఒక్క 3 రోజుల పాటు మీ ఇండివిజువల్గా ఎవరికి వాళ్ళు మీ వార్డులో తిరగండి. వారంలో ఒక్కరోజు ఈ 4 సెక్రటరీస్ కలిసి టుగెదర్గా కలిసి తిరగండి. కలిసి మార్నింగ్ విజిట్గా వెళ్తే కనుక అక్కడ ఉన్నటువంటి ఎంక్రోచ్మెంట్ ఇష్యూ కానీ, శానిటేషన్ ఇష్యూ కానీ, వాటర్ సప్లై ఇష్యూ కానీ, స్ట్రీట్ లైట్ ఇష్యూ కానీ, ఇతరాన ఈ రెవెన్యూ కలెక్షన్ సంబంధించిన అంశాల గురించి కానీ చాలా సులువుగా సాల్వ్ చేయొచ్చు వీక్లీ వన్స్. వెల్ఫేర్ సెక్రటరీ, ఉమెన్ పోలీస్ విధిగా మీరు మీ యొక్క వార్డులలో జ్యూరిస్డిక్షన్లు కానీ తిరుగుతే కనుక వారంలో కనీసం 2 రోజులు అక్కడ ఉన్నటువంటి వాళ్ళకు ఉన్నటువంటి ఈ యొక్క వెల్ఫేర్ రిలేటెడ్ యాక్టివిటీస్ ఏదైతే ఇష్యూస్ ఏదైతే ఉన్నాయో అవన్నీ కూడా యూ కెన్ అడ్రస్. ఫస్ట్ ర్యాంకు రావాల్సి నేను కోరను కానీ, బట్ మనం ఎప్పుడైనా కానీ ముందు ఉండాలి, పై స్థాయి వాళ్ళ దగ్గర నుంచి ప్రశ్నించుకునేటువంటి అవకాశం రాకుండా ఉంటేనే బాగుంది. అలాగే మెప్మా యాక్టివిటీస్లో వస్తే కనుక చాలా కార్యక్రమాలు మెప్మా ద్వారా జరుగుతున్నాయి. వాటిని మన టౌన్లో ఎందుకు చేయకూడదు? ఇంత స్కోప్ ఉంది కదా. ఈ ప్రజా సమస్యలకు అటెండ్ కావడంలో ప్రయారిటీ అంటూ ఇవ్వకపోతే అది మీరైనా నేనైనా మూల్యం చెల్లించక మానదు, తప్పదు. టైంలీ రావాలి, టైం వరకు ఉండాలి. టైం వరకు అంటే 5 గంటల వరకు అంటారు, కానీ అలా కాదు ఇప్పుడు సిస్టమ్. ప్రజా సమస్యలు పరిష్కరించేటువంటి క్రమంలో అది 5 కావచ్చు, 6 కావచ్చు, 7 కావచ్చు. వీ హ్యావ్ టు స్టే హియర్. దిస్ ఈజ్ వెరీ వెరీ క్లియర్. అలా కాని పక్షంలో మా వల్ల కాదనుకుంటే ఇంకా చెప్పేసి ఆ ప్రకారంగా ఉంటుంది. వార్డు పర్యటనలకు ప్రజాప్రతినిధులు రాబోతున్నారు. వచ్చినప్పుడు మనకు వాళ్ళకు సంబంధం లేదనేటువంటి బిహేవియర్ గా ఉంటే మాత్రం సీరియస్గా ఉంటుంది. మీరు వాళ్ళని ఖచ్చితంగా ఒకసారి విజిట్ చేసి ఉండాలి. వాళ్ళు చెప్పేటువంటి సమస్య మీకు తెలిసి ఉండాలి. సాల్వ్ చేయలేకపోవచ్చు, ఖచ్చితంగా తెలిసి ఉండాలి. దిస్ ఈజ్ వెరీ వెరీ క్లియర్. ఒక సిస్టమ్ ఇవ్వండి, బోత్ పెట్టండి. నేను పలానా దానికి కూడా ఇన్ఛార్జి కాబట్టి 10 to 1 o'clock ఇక్కడ ఉంటాను, లేదా ఈరోజు పెదరావూరు వెళ్తున్నాను ఈవినింగ్ 4 o'clock అందుబాటులో ఉంటారు విఆర్ఓ. ఇట్లా పెట్టండి. అంతే తప్ప మనం ఇన్ఛార్జ్ ఉన్నాం కదా అని వాళ్ళే నా దగ్గరికి రావాలి నేను ఎక్కడ ఉంటే అనే ట్రెండ్ మాత్రం తీసేయండి దయచేసి. అఫ్కోర్స్ ఇప్పుడు మాట్లాడుకున్నట్టు లీవ్స్లో ఉన్నారు కొంతమంది, ఒక్కొక్క వ్యక్తికి 2 చోట్ల ఇన్ఛార్జీలు ఉండొచ్చు, కరెక్టే. మేము కూడా ఇన్ఛార్జ్ చేసేటప్పుడు కూడా కొంచెం పర్లేదు ఎఫిషియెంట్ చేస్తాడు అనే ఆలోచనతోనే 2వ సచివాలయం ఇన్ఛార్జి పెట్టుంటాం. ఇదేం పెద్ద విశేషం ఏం కాదు, ఆధార్లో ఉన్నదే పెట్టుంటాం. అంతే తప్ప నేను దీనికి ఇన్ఛార్జి దానికి వెళ్ళను, లేకపోతే అక్కడ ఉంటాను అక్కడికి రావాలి. ఇప్పుడు కూడా ప్రజలు అట్లా కోరుకోవట్లేదు, డోర్ స్టెప్ అనే పరిస్థితి వచ్చేసింది కదా. సో ఎవరైనా అట్లాంటి ఇన్ఛార్జి ఉన్నవాళ్ళు బోర్డు పెట్టండి, ఎక్కడైతే మీరు ఉండరో అక్కడ ఆ సచివాలయంలో అట్లా వైట్ బోర్డు ఒకటి పెట్టేసి 10 to 1 నేను ఫలానా సచివాలయంలో కూడా ఇన్ఛార్జి కాబట్టి అక్కడ ఉంటాను, ఇక్కడికి 2 to 5 ఉంటాను అని పెట్టండి. అప్పుడు వాళ్ళు రావాలనుకుంటే అక్కడ మీ నెంబర్ కూడా ఇచ్చేయండి. ఇఫ్ ఎనీథింగ్ అవసరం అనుకుంటే ఈ నెంబర్కి కాంటాక్ట్ చేయండి, మెసేజ్ పెట్టించుకోండి. సో అట్లాంటి ఒక స్టెప్ మెథడాలజీ మీరే తీసుకోవాలి. ఓకేనా? మాకు 7 ఏరియాస్ ఉన్నాయి మేడం. ఆ 7 ఏరియాస్లో టీమ్ వైజ్గా 4 వెళ్ళి, అంటే డోర్ స్టెప్ కాకపోయినా ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫస్ట్లో ఒక ఏరియాలో 4 పాయింట్అవుట్ అయ్యి ఆ ఏరియాకి సంబంధించిన ప్రాబ్లమ్స్ ఏమైనా ఉన్నాయో గ్రీవెన్స్గా తీసుకుంటాం మేడం. అంటే గ్రీవెన్స్లా కాకుండా ఫస్ట్ వాళ్ళ దగ్గర నుంచి వాళ్ళకి ఏమైనా ఇబ్బందులు ఉంటాయి నోట్ చేసుకుంటాము. అది మా లెవెల్లో సాల్వ్ అయ్యేటట్లయితే మేము సచివాలయంలో చేస్తాము. లేదా అనుకుంటే అది కమిషనర్ గారి దగ్గరికి లేదంటే మా పై ఆఫీస్ దగ్గరికి తీసుకొస్తాము. ఆ విధంగా చేయాలనుకుంటున్నాం.
మాకు ఫస్ట్ అరైజ్ అవుతున్న ఇష్యూ ఏంటంటే నా ఏరియా ఇందిరా అనాథ్ కాలనీ అండ్ ఎడ్లింగే కాలనీ. ప్రెగ్నెంట్ లేడీస్ ఇంటి దగ్గరే డెలివరీ అవ్వడం వల్ల వాళ్ళకి పిల్లలకి డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్స్ లేవు, అసలు బర్త్ రికార్డ్ కూడా లేదు వాళ్ళకి. దాన్ని ప్రూఫ్గా పెట్టి బర్త్ సర్టిఫికేట్ తీసుకోవడం అనేది చేయడానికి, దానివల్ల ఆధార్ లేకుండా అయిపోయింది. స్కూల్లో జాయిన్ అవ్వాలన్నా లేదు, ఏ సర్వేకి తీసుకోవాలన్నా వాళ్ళకి ఆధార్ ఉండట్లేదు. అది నేను సార్ నోటీస్కి కూడా తీసుకొచ్చాను, ఒక లిస్ట్ రాసుకుని. సార్ అన్నారు నాన్ అవైలబిలిటీ పెట్టించండి అమ్మా అన్నారు. అది నేను కన్సర్న్ అంగన్వాడీ టీచర్స్కి ఇచ్చి ఫాలోఅప్ చేయమని చెప్పాను. ఈ సర్వేస్లో ఏమవుతుందంటే ఒక 6 ప్రాబ్లమ్స్ అయితే నేను ఐడెంటిఫై చేశాను. డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ ఎంటర్ చేసిన తర్వాత అది కంప్లీట్గా మాకేంటంటే ఒక సర్వే అయిపోతే అది గ్రీన్ కలర్లోకి వస్తుంది. డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్లో ఉన్న రిజిస్ట్రేషన్ నెంబర్ ఎంటర్ చేస్తే ఉన్న వాళ్ళకి బ్రౌన్లోనే ఉండిపోతుంది. ఆధార్ ఎంటర్ చేస్తే మాత్రమే అది గ్రీన్లో అయిపోయి క్లోజ్ అయిపోతుంది. పరిసరాల పరిశుభ్రతకు ఏ విధమైన ప్రాధాన్యత కల్పిస్తున్నామో సైడు కాల్వల పూడికతీత పనులకు అంతే ప్రాధాన్యత కల్పిస్తూ ప్రతి వార్డులో మురుగునీటి కాల్వల ప్రక్షాళన కార్యక్రమాన్ని యుద్ధ ప్రాతిపదికన కొనసాగిస్తూ ఉన్నామని మున్సిపల్ చైర్పర్సన్ తాడుబోయిన రాధిక అన్నారు. పట్టణంలో పారిశుద్ధ్య కార్యక్రమాలపై స్పెషల్ డ్రైవ్ కొనసాగుతున్న నేపథ్యంలో బుధవారం 15, 16 వార్డుల పరిధిలో మురుగునీటి కాల్వల పూడికతీత పనుల్ని గ్యాంగ్ వర్క్ గా చేపట్టారు. 30 మంది పారిశుద్ధ్య కార్మికులు ఆయా వార్డులోని ప్రతి మురుగు కాల్వను ప్రక్షాళన చేసే దిశగా పనులు చేపట్టారు. ఈ కార్యక్రమాన్ని మున్సిపల్ చైర్పర్సన్ తాడిపోయిన రాధిక క్షేత్రస్థాయిలో పరిశీలించారు. కార్యక్రమాన్ని ఉద్దేశించి 15వ వార్డు కౌన్సిలర్ గుంటూరు కోటేశ్వరరావు మాట్లాడారు. పట్టణంలో పారిశుద్ధ్య పనులకు ప్రాధాన్యత కల్పించి మురుగు కాల్వలను ప్రక్షాళన చేయడం, దోమల వృద్ధిని నియంత్రించడం అన్నారు. మున్సిపల్ చైర్పర్సన్ తాడుపోయిన రాధిక మాట్లాడుతూ ప్రతి వార్డులోనూ స్టీల్ తొలగించే పనులు ఒక కార్యాచరణగా పూర్తి చేస్తున్నట్టు తెలిపారు. పలు చోట్ల మురుగు కాల్వలపై నాపరాతి బండలు వేయడంతో పాటు వాటిపై పూల కుండీలను ఏర్పాటు చేశారని, ఈ విధానం వల్ల పారిశుద్ధ్య కార్మికుడికి తన పని తాను చేసుకునేందుకు కొంత ఇబ్బంది ఏర్పడుతుందన్నారు. గృహ యజమానులు ఇంటి ముందు కాల్వపై నాపరాతి బండలు వేసుకునే విధానంలో మురుగునీటి వ్యర్థాలను తీసే విధంగా ఏర్పాటు చేసుకోవాలన్నారు. పారిశుద్ధ్య కార్మికులు కూడా గ్రూప్ వర్క్ చేస్తున్నప్పుడు బాధ్యతగా చేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో శానిటరీ ఇన్స్పెక్టర్లు, పారిశుద్ధ్య కార్మికులు పాల్గొన్నారు. మన వర్షాకాలం రాబోతుంది కాబట్టి ప్రజలకు సమస్య ఎక్కడ ఉండిద్దంటే ఈ డ్రైనేజ్ సమస్య మెయిన్. ఈ కాలువలో ఏముంది, అప్పుడికి తీపోతుంటే ఆ సిల్ట్ ఉండి ఆ రోడ్ల మీదే నీళ్ళు ఆ దోమల ఉత్పత్తి అనేది పెరిగిద్ది. దానివల్ల మనకి అనారోగ్యం పాలవుతాం. కాబట్టి మేము ఈరోజు గ్యాంగ్ వర్క్ పెట్టి, అలానే మున్సిపల్ సిబ్బంది కానివ్వండి, అధికారులు కానివ్వండి, అందరం కలిసి ఈ రోజున సిల్ట్ తీపిస్తుంది జరుగుతుంది. బండలు ఎక్కడైతే వాళ్ళ ఇంటి ముందర వేసారో అక్కడ తీసి ఆ బండలు తీసి మనం సిల్ట్ తీయటం జరుగుతుంది. కాలువల మీదే పూల కుండీలు అలాంటివి పెడతానా, వాళ్ళకి తీసే విధంగా లేకపోతానా మా వర్కర్స్ కూడా చాలా ఇబ్బంది పడుతున్నారు. దయచేసి మీరు అర్థం చేసుకోండి. కాలువల మీద బండలు వేసినా కూడా ఈ చెట్లు పెంచటాన వాళ్ళకి తీసే విధంగా ఉంచట్లేదు మీరు, అందువల్ల వాళ్ళు తీలేకపోతున్నారు. మీరు అర్థం చేసుకొని ఆ కాలువల మీద ఇలా చెట్లు అనేది పెట్టకుండా ఉంటే వాళ్ళు బండలు తీయటానికి కూడా వాళ్ళకి వీలుండేది. కాబట్టి తీసే విధంగా ఉంచుకోవాలని కోరుకుంటున్నాను. మన అధికారులకు కూడా చెప్పేదంటే శానిటరీ ఇన్స్పెక్టర్ ఉన్నారు, మేస్త్రులు ఉన్నారు, ఇంతమంది ఉన్నా కూడా శానిటేషన్లో మెరుగుపరచలేదు. ఎందువల్ల మన అసలు మనం ఇలా చేస్తున్నాం. దయచేసి మీకు గ్యాంగ్ వర్క్ ఇస్తున్నాము, అలానే వర్కర్స్ని పెంచాము, 50 మందిని పెట్టాము. దయచేసి ఒళ్ళు దగ్గర పెట్టుకొని పని చేయాలని కూడా ఈ సందర్భంగా కోరుతున్నాను. జనాలకు మనం సేవ చేస్తున్నామంటే మనం 100కి 100 పాళ్ళు మనం వాళ్ళకి సేవను అందించేలాగా ఉండాలి. దయచేసి మీరు అందరూ అర్థం చేసుకొని కాలువలు కానివ్వండి, అలానే శానిటేషన్ ఏ విధంగా అయినా సరే ఇప్పుడు కాలువలు తీస్తున్నాం, సిల్ట్ తీసేసి బ్లీచింగ్ అవి చేసింది. అలానే వర్షాకాలం కాబట్టి ఫాగింగ్ కానివ్వండి, దోమల ఉత్పత్తి అనేది పెరగకుండా ఉండేది. కాబట్టి ప్రజల ఆరోగ్యం కూడా దృష్టిలో పెట్టుకొని మనం అందరం మెరుగుపడే విధంగా శానిటేషన్ మెరుగుపడే విధంగా చేయాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను. ఒక 25-30 మందిని పెట్టి ఈ వర్షాకాలం దృష్టిలో పెట్టుకొని ఈ కాలువలన్నీ కూడా పెరిగిపోయిన కాలువలన్నీ కూడా తీస్తాం జరుగుతుంది. కాలువల మీద ఏదన్నా బండలు వేసినా కూడా ఈ పగలగొట్టి శుభ్రంగా కాలువలన్నీ కూడా మేడం గారు దగ్గరుండి చూస్తా చక్కగా ఇవన్నీ కూడా చూసి తీపిస్తున్నారు. మురుగంతా కూడా ప్రతిరోజు కూడా ఏదో ఒక వార్డులో పెట్టి మేడం గారి దగ్గరుండి చైర్పర్సన్ గారు రాధిక మేడం గారు పరిశోధన చేస్తా అంతా మన తెనాలి
సుందర తెనాలుగా ఉండాలనే ఒక ఆలోచనతో వార్డులకు కూడా 40 వార్డులకు కూడా రోజుకొక 2-3 వార్డులు పెట్టుకొని మొత్తం కూడా ఎక్కడే ఏ అడ్డులున్నా కూడా తొలగించుకుంటా శుభ్రంగా చేసుకుంటా వెళ్తున్నారు. అందులో భాగంగా మా 15వ వార్డుకి ఇవాళ జనాన్ని ఇచ్చి ఈ మురుగంతా కూడా కాలువలన్నీ కూడా శుభ్రంగా చేర్చడం జరుగుతుంది. హనుమ జయంతిని పురస్కరించుకుని స్థానిక శ్రీరావు బజార్లో వేంచేస్తున్న శ్రీ సువర్చల సమేత శ్రీ పంచముఖ ఆంజనేయ స్వామి దేవస్థానంలో ఈ నెల 22 నుండి జూన్ 1వ తేదీ వరకు వార్షిక శ్రీ హనుమ జయంతి మహోత్సవాలు 17వ లక్ష శ్రీ హనుమాన్ చాలీసా పారాయణ ఉత్సవాలు జరుగుతాయని ఆలయ ఈవో అవుతు శ్రీనివాస్ రెడ్డి తెలిపారు. ఉత్సవాల భాగంగా బుధవారం పట్టణపుర వీధుల్లో స్వామివారి శోభయాత్ర ఘనంగా నిర్వహించారు. ప్రత్యేకంగా అలంకరించిన రథంపై స్వామివారిని వేంచేసి పూజలు నిర్వహించగా శ్రీ పంచముఖ ఆంజనేయ స్వామి సంకీర్తన బృందం, శ్రీ వికానస శ్రీనివాస ట్రస్ట్ సభ్యులు, భక్తులు ఆంజనేయ స్వామి పతాకాన్ని చేతపట్టుకుని రామనామ స్మరణ చేస్తూ శోభయాత్రలో పాల్గొన్నారు. శ్రీరామ నామాన్ని స్మరిస్తూ కన్నుల పండుగగా సాగిన శోభాయాత్ర పట్టణ ప్రజల్ని విశేషంగా ఆకట్టుకుంది. ఈ సందర్భంగా ఆలయ ఈవో శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ 11 రోజుల పాటు జరిగే ఉత్సవాల్లో ప్రతిరోజు విశేష పూజలు, హోమాలు జరుగుతాయని తెలిపారు. 30వ తేదీన శ్రీ సీతారామ కళ్యాణం, 31వ తేదీన శ్రీ సువర్చుల హనుమత్ కళ్యాణం జరుగుతాయని, జూన్ 1వ తేదీన పూర్ణాహుతితో ఉత్సవాలు ముగుస్తాయని వివరించారు. ఎంతో వైభవంగా జరిగే హనుమత్ జయంతి ఉత్సవాల్లో భక్తులు విశేషంగా పాల్గొని స్వామివారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించాలని పేర్కొన్నారు. అర్చకులు మాట్లాడుతూ 22వ తేదీ నుండి జరిగే హనుమాన్ జయంతి ఉత్సవాల్లో భాగంగా బుధవారం పట్టణపుర వీధుల్లో స్వామివారి శోభయాత్ర వైభవంగా నిర్వహించడం జరిగిందని పేర్కొన్నారు. శోభయాత్రలో పాల్గొన్న భక్తులందరికీ స్వామివారి పతాకాన్ని అందజేయడం జరిగిందన్నారు. శ్రీ పంచముఖ ఆంజనేయ స్వామి సంకీర్తన బృందం నేతృత్వంలో ప్రతిరోజు జరిగే 108 సార్లు శ్రీ హనుమాన్ చాలీసా పారాయణంలో 108 సార్లు చాలీసా పారాయణం చేసిన భక్తులకు ఆలయ ప్రాంగణంలో స్వామివారి అన్న ప్రసాదాన్ని అందజేయడం జరుగుతుందని వివరించారు. పారాయణంలో పాల్గొనదలిచిన భక్తులు ముందుగా తమ పేర్లను నమోదు చేసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో వంశ పారంపర్య అర్చకులు శ్రీనివాసమూర్తి, కిరణ్ కుమార్, సురేష్, సంకీర్తన బృందం అధ్యక్షురాలు మూర్తి అనురాధ, ట్రస్ట్ సభ్యులు గుడివాడ బాలకృష్ణ, మూర్తి వెంకటేశ్వరరావు, ముడుపల్లి చంద్రశేఖర్, గాజుల రాజేంద్ర ప్రసాద్, వెంకటేష్, మధు హరీష్, పలువురు సభ్యులు విశేష సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. శ్రీ సూత్ర సమేత పంచముఖ ఆంజనేయ స్వామి దేవాలయంలో ఈ నెల 22వ తేదీ నుండి జూన్ 1వ తేదీ వరకు వార్షిక హనుమ జయంతి మహోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా ఈ రోజున స్వామివారి శోభాయాత్ర కార్యక్రమం పట్టణపుర వీధుల్లో శ్రీ పంచముఖ ఆంజనేయ స్వామి సంకీర్తన బృందం, శ్రీ వికానస శ్రీనివాస ట్రస్ట్ సభ్యుల సహకారంతో ఎంతో వైభవంగా నిర్వహించడం జరిగింది. 22వ తేదీ నుండి 1వ తేదీ జరిగే ఉత్సవాల్లో భక్తులు 50 మంది పాల్గొని స్వామి ఆశీస్సులను పొందాలని కోరుతున్నాము. 108 సార్లు హనుమాన్ చాలీసా పారాయణ చేయడం భక్తులు ముందుగానే ఆలయంలో తమ పేరు నమోదు చేసుకోవాలని కోరుతున్నాము. జై శ్రీరామ్. హనుమత్ జయంతి పర్వదిన సందర్భంగా నిర్వహించే హనుమాన్ శోభయాత్ర బైక్ ర్యాలీలో హిందూ బంధువులందరూ భాగస్వాములు కావాలని శ్రీ హనుమాన్ శోభయాత్ర కమిటీ పిలుపునిచ్చింది. స్థానిక ఉప్పు బజార్లోని శ్రీ హనుమాన్ శోభయాత్ర కమిటీ కార్యాలయంలో బుధవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో కమిటీ కార్యవర్గం మాట్లాడారు. శ్రీ హనుమాన్ శోభయాత్ర కమిటీ ద్వారా ప్రతి సంవత్సరం బైక్ ర్యాలీ కార్యక్రమాన్ని హనుమత్ జయంతి వేళ నిర్వహించడం ఆనవాయితీగా వస్తుందన్నారు. ఈ క్రమంలో గురువారం సాయంత్రం 4 గంటల నుండి సుల్తానాబాద్ ఆంజనేయ స్వామివారి ఆలయం నుండి హనుమాన్ శోభయాత్ర బైక్ ర్యాలీ అవిశేషంగా వచ్చే హనుమాన్ భక్తుల కోలాహలం నడుమ ప్రారంభమవుతుందని తెలిపారు. సుల్తానాబాద్ నుండి తెనాలి పట్టణంలోని వివిధ కూడళ్లను కలుపుకుంటూ బోస్ రోడ్లోని చిట్టి ఆంజనేయ స్వామి ఆలయం వరకు బైక్ ర్యాలీ నిర్వహించనున్నట్టు తెలిపారు. ప్రతి హిందూ బంధువు పార్టీలకు అతీతంగా హనుమాన్ శోభయాత్రలో పాల్గొని బైక్ ర్యాలీని జయప్రదం చేయాలన్నారు. ఈ సమావేశంలో కొల్లూరు గురునాథ గుప్తా, కొడాలి క్రాంతి, వేమ సురేష్ బాబు, పెదిలంక వెంకటేశ్వరరావు, బోడపాటి ఆదిత్య, హనుమారెడ్డి, కనుమర్లపూడి సుబ్రహ్మణ్యం, మదికంటి ఆంధ్ర ఆంజనేయులు, జ్యోతి బాబు తదితరులు పాల్గొన్నారు. గురువారం 22వ తారీఖున సాయంత్రం 4 గంటలకి సుల్తానాబాద్ చిట్టాలి స్వామి గుడి దగ్గర నుంచి మార్కెట్, అలాగే రజనీపేట మీదుగా శివాజీ చౌక్ సెంటర్ మీదుగా చిట్టాలి దాకా శోభాయాత్ర జరుగుబడుతుంది. ఈ కార్యక్రమాన్ని మరి శోభాయాత్ర కమిటీ ఆధ్వర్యంలో గత 3 సంవత్సరాల నుంచి ఎంతో ఉత్సాహంతో చేయడం జరుగుతుంది. ఈ కార్యక్రమంలో మరి తెనాలి ప్రజలు అందరూ కూడా పాల్గొని ఎంతో దిగ్విజయంగా ముందు నడుపుతున్నారు. అట్లాగే ఈ సంవత్సరం కూడా మరి తెనాల్లో ప్రజలందరూ కూడా కుటుంబ సమేతంగా మరి హనుమాన్ శోభాయాత్రని ఘనంగా దిగ్విజయంగా నడపాలని చెప్పేసి ప్రతి ఒక్కరూ కుటుంబ సమేతంగా పాల్గొని అందరూ కూడా
ఈ శోభాయాత్ర కమిటీలో పాలు పంచుకోవాలని చెప్పేసి కోరుకుంటూ జై శ్రీరామ్, జై హనుమాన్. సుల్తానాబాద్లోని ఆంజనేయ స్వామి గుడి దగ్గర మొదలై స్వరాజ్ ట్యాక్స్ దగ్గర చిట్టాంజనేయ స్వామి గుడి వరకు ఈ శోభాయాత్రని అత్యంత వైభవంగా తెనాలి పట్టణ ప్రజల సహకారంతో నిర్వహిస్తున్నాం. గత 3 సంవత్సరాలు తెనాలి పట్టణ ప్రజలందరూ అధిక సంఖ్యలో పాల్గొని ఈ యాత్రని దిగ్విజయంగా పూర్తి చేశారు. అలాగే రేపు కూడా అందరూ కూడా హిందూ బంధువులందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని ఈ శోభాయాత్రను దిగ్విజయం చేసి ఆ స్వామివారి కృపకి పాత్రలు కావాల్సిందిగా కోరుతున్నాం. ఇప్పుడు 4వ సంవత్సరం అండి. గురువారం సాయంత్రం 4 గంటలకి సుల్తానాబాద్ ఆంజనేయ స్వామివారి గుడి దగ్గర నుంచి మార్కెట్ మీదుగా ప్రకాశం రోడ్డు, బోత్ రోడ్లోని చిట్టాంజనేయ స్వామి గుడి వరకు ఈ శోభాయాత్ర జరుగుతుంది. కావున నగరంలోని ప్రజలందరూ కుటుంబ సమేతంగా పాల్గొని ఈ కార్యక్రమంలో జయప్రదం చేయాల్సిందిగా కోరుచున్నాం. దేశంలో సాంకేతిక పరిజ్ఞానాన్ని ముందుగా తీసుకొచ్చింది దివంగత ప్రధాని రాజీవ్ గాంధీనేనని, దేశానికి ఆయన అందించిన సేవలు నిరుపమానమని తెనాలి నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ కన్వీనర్ డాక్టర్ చందు సాంబశివుడు అన్నారు. స్థానిక మారిస్పేటలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో బుధవారం దివంగత రాజీవ్ గాంధీ వర్ధంతి కార్యక్రమాన్ని పురస్కరించుకుని పార్టీ నాయకులు రాజీవ్ గాంధీ చిత్రపటానికి పూలదండలు వేసి ఘనంగా నివాళులర్పించారు. పార్టీ కన్వీనర్ డాక్టర్ చందు సాంబశివుడు మాట్లాడుతూ దేశానికి రాజీవ్ గాంధీ ప్రధానిగా అందించిన సేవల్ని గుర్తు చేసుకున్నారు. పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు పొన్నూరు నాగసూర్య శశిధర్ మాట్లాడుతూ రాజీవ్ గాంధీ అప్పటి ఎన్నికల ప్రచారంలో భాగంగా తమిళనాడులో హ్యూమన్ బాంబుతో హత్య గావించబడడం బాధాకరమన్నారు. ఇందిరాగాంధీ కుమారుడిగా రాజీవ్ గాంధీ దేశానికి ముఖ్యంగా యువత ప్రయోజనాలకు ప్రాధాన్యం కల్పించాలని అన్నారు. ఈ కార్యక్రమంలో పట్టణ పార్టీ ఉపాధ్యక్షులు గుర్రపు ద్వారకా శ్రీనివాసరావు, మండల పార్టీ అధ్యక్షులు కర్లపూడి బుల్లయ్య, పెనుగొండ శివకుమార్, భీమా రమేష్, స్టీవెన్ బాబు, శంకర్రావు, రాయప్ప, కోటేశ్వరరావు, సుబ్బారావు, వీరస్వామి, వెంకటేశ్వరరావు, మల్లికార్జునరావు తదితరులు పాల్గొన్నారు. భారతదేశం చరిత్రలో 2 ప్రధానమంత్రులు దేశం యొక్క ఐక్యత, ఐకమత్యం కోసం ప్రాణార్పించారు. అందులో ఒకటి శ్రీమతి ఇందిరాగాంధీ గారు భారతదేశం నుంచి పంజాబ్ ఖలిస్తాన్గా విడిపోబోయేటువంటి సమయంలో ఆపరేషన్ బ్లూ స్టార్ పెట్టి ఆ ఉగ్రవాదాన్ని అణిచివేసి, వేర్పాటువాద ఉగ్రవాదాన్ని అణిచివేసి భారతదేశం సమైక్యంగా కాపాడటానికి ఉపయోగపడింది. తన జీవితాన్ని అర్పించింది. రాజీవ్ గాంధీ గారు కూడా తన యొక్క ప్రధానమంత్రిగా శ్రీలంక తమిళకై సపోర్టుగా వాళ్ళకి ఇక్కడ ఐపీకేఎఫ్ అన్నమాట ఆ ఫోర్స్ను పంపించి తద్వారా వాళ్ళందరూ రాజీవ్ గాంధీ గారు పట్టుబెట్టుకున్నారు. అలాంటి ప్రధానమంత్రులుగా చేసిన వాళ్ళు ప్రాణాలు అర్పించినటువంటి చరిత్ర ఏ పార్టీలోనూ లేదు, ఒక కాంగ్రెస్ పార్టీ తప్పితే గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు పరిపాలించేటువంటి బీజేపీ ప్రభుత్వం మేము దేశభక్తులు అని గొప్పలు చెప్పుకునే వాళ్ళు స్వాతంత్ర పోరాటంలోనూ లేరు బీజేపీ నాయకులు. తర్వాత కూడా వాళ్ళు దేశానికి వాళ్ళ ప్రాణాలు అర్పించిన నాయకుడు లేరని చెప్పేసి సందర్భంగా మనం చేస్తాం. ఇవాళ పాకిస్తాన్తో మన యుద్ధం వచ్చి 3 రోజులు రావడంతోనే వాళ్ళ శత్రువు యొక్క మిస్సైల్స్ని, డ్రోన్ని మన దేశంలోకి రాకుండా ఆపగలిగారంటే ఇవాళ అది అంతా దానికి కారణము అభివృద్ధి ఒక బీజేపీలో జరిగింది కాదు. ఆనాడు 84లోనే రాజీవ్ గాంధీ కంప్యూటర్స్ని తీసుకొచ్చాడు ఇక్కడ మన భారతదేశానికి. ఐఐటిని స్థాపించింది వాళ్ళ తాత నెహ్రూ గారైతే, పండిట్ జవహర్లాల్ నెహ్రూ గారైతే, దేశాన్ని సమర్థంగా నడిపి పాకిస్తాన్ని 2 ముక్కలు చేసినటువంటి వీర వనిత దుర్గా మాత ఇందిరాగాంధీ గారైతే, టెక్నికల్ రంగాన్ని తీసుకొచ్చినటువంటి గొప్ప నాయకుడు శ్రీ రాజీవ్ గాంధీ గారు. తద్వారానే అప్పటి నుంచి ఈ సాఫ్ట్వేర్ ఇవన్నీ డెవలప్ అవుతూ ఇవాళ మన ప్రపంచంలో 4వ దేశం అనండి, ఒక అన్ని రకంగా ఆర్థిక స్వాతంత్ర్యమే రావడం ఏంటి, ఆహార సంపత్తిగా పెరగడం ఏంటి, గుర్తింపు రావడం ఏంటి, అన్నిటికీ కారణం కాంగ్రెస్ పార్టీలోని ప్రధానమంత్రులు చేసినటువంటి నెహ్రూ గారు, ఇందిరాగాంధీ గారు ప్లస్ రాజీవ్ గాంధీ గారు, తర్వాత పివి నరసింహరావు, మన్మోహన్ సింగ్ గారు కూడా. మన రాజీవ్ గాంధీ గారి వర్ధంతి వేడుకలను జరుపుకోవటం జరిగింది. అయితే రాజీవ్ గాంధీ గారు ఒక పైలట్గాను ఆ తర్వాత భారతదేశ ప్రధానమంత్రిగా పనిచేశారు. అయితే ఇందిరాగాంధీ కుటుంబం నుంచి రాజీవ్ గాంధీ గారు ప్రధానమంత్రిగా 3వ వ్యక్తిగాను, భారతదేశానికి ప్రధానమంత్రిగా 6వ వ్యక్తిగాను పనిచేశారు. మరి అలాంటి వ్యక్తిని కొంతమంది స్వార్థపూరిత రాజకీయాలతో మద్రాసుకి సమీపంలో ఉన్నటువంటి పెరంబుదూర్ అనే విలేజ్లో వారిని అతి దారుణంగా మనం కోల్పోవటం జరిగింది. మరి ప్రచారంలో తమిళనాడు వెళ్ళినప్పుడు ఆయన్ని తమిళనాడు శ్రీలంక వంత శ్రీమతి భావన దండేస్తూ
మరి ఆ అణుబాంబు తెచ్చింది. ఆ అణుబాంబులోనే ఆయన చనిపోయారు. అటువంటి వ్యక్తి ఎలక్ట్రానిక్లో కూడా ఆ రోజున మన దేశం ప్రధాని బాగా ముందుకు వచ్చిందంటే రాజీవ్ గాంధీ వారి వల్లే. భారతదేశంలో గ్రామాలన్నీ సిమెంట్ రోడ్లు ఏర్పాటు చేసింది మొట్టమొదటి ఆయనే. ఆయన వచ్చినాకే గ్రామాలు అభివృద్ధి చెందినాయి, గ్రామ పంచాయతీలు అభివృద్ధి చెందినాయి. తర్వాత వచ్చిన వాళ్ళు అనేక మార్పులు చేర్పులు చేశారు, కానీ గ్రామాల్లో అక్కడి నుంచి నేరుగా ఢిల్లీ నుంచి గ్రామాలకి నిధులు పంపి గ్రామ పంచాయతీలు మొత్తం వార్డుకి రోడ్లు వేసిన మహానుభావుడు ఆయనే. హనుమ జయంతి ఉత్సవాలకు ఉన్న ప్రాధాన్యత క్రమంలో ఆ స్వామిని భక్తి మీర విశేష ఫలాలతో అభిషేకాలను అర్చనాది కార్యక్రమాలను ఘనంగా నిర్వహించారు. స్థానిక మారిస్పేటలోని పుష్పగిరి పీఠాచార్య మహాసంస్థాన పీఠ పాలిత శ్రీ బాల త్రిపుర సుందరి సమేత శ్రీ చంద్రమౌళీశ్వర స్వామివారి ఆలయంలో వేంచేసి ఉన్న దక్షిణముఖ వీరాంజనేయ స్వామివారికి హనుమత్ జయంతి ప్రాధాన్యత క్రమంలో విశేష అర్చన కార్యక్రమాలు ఘనంగా నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా మంగళవారం స్వామివారికి మామిడి పండ్లతో స్వామివారికి సహస్రనామార్చన పూజలు నిర్వహించారు. ఆలయంలో విశేషంగా భక్తులు 5 లక్షల ప్రదక్షిణ కార్యక్రమాన్ని కొనసాగిస్తున్న క్రమంలో వీరాంజనేయ స్వామివారి సేవలో భక్తులు తమ భక్తి ప్రపత్తుల్ని చాటుకుంటున్నారు. కార్యక్రమాన్ని ఉద్దేశించి ఆలయ అర్చక స్వామి ఫణి శంకర్ శర్మ మీడియాతో మాట్లాడారు. పూజా విధుల ప్రాధాన్యతను వివరించారు. ఆలయ పాలక మండలి కార్యదర్శి పొన్నూరు నాగసూర్య శశిధర్ మాట్లాడుతూ ఆలయంలో క్షేత్ర పాలకుడిగా వీరాంజనేయ స్వామి వారు హనుమత్ జయంతి వేళ విశేష పూజలు అందుకుంటున్నారని, భక్తులు కార్యక్రమాల్లో పాల్గొని పూజా విధులను తిలకించి తీర్థ ప్రసాదాలు స్వీకరించే అవకాశాన్ని వినియోగించుకోవాలని అన్నారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ చంద్రు సాంబశివుడు ఆలయ సిబ్బంది పాల్గొన్నారు. క్షేత్ర పాలకుడు అయినటువంటి దక్షిణముఖ వీరాంజనేయ స్వామి వారికి హనుమత్ జయంతి ఉత్సవములు విశేషముగా జరుగుతున్నాయి. గత 11 రోజుల నుంచి కూడా మన్యుసూక్త పారాయణ, 5 రోజుల నుంచి కూడా ఒక్కొక్క రోజు ఒక్కొక్క పండుతో స్వామివారికి విశేషంగా అర్చనలు జరుగుతున్నాయి. రేపు హనుమత్ జయంతి సందర్భంగా స్వామివారికి సహస్ర నారికేల అర్చన కార్యక్రమం జరుగుతుంది. భక్తులందరి సహాయ సహకారములు, దేవస్థాన కమిటీ వారు, గోష్ఠి వారి యొక్క సహాయ సహకారములతో స్వామివారి ఉత్సవాలు అత్యంత వైభవోపేతముగా జరుగుతున్నాయి. రేపు ఉదయం 9 గంటల వరకు స్వామివారికి అభిషేకాదులు జరుగుతూ ఉంటాయి. తరువాత సహస్ర నారికేల అర్చన కార్యక్రమం జరుగుతుంది. యావత్తు భక్త బంధువులందరూ కూడా విచ్చేసి తప్పకుండా పాల్గొని స్వామివారి తీర్థ ప్రసాదాలు స్వీకరిస్తారని కోరుతూ దేవస్థానం కమిటీ 22 మే 22 తారీఖు హనుమత్ జయంతిని సహస్ర నారికేలాలతో చేస్తూ ఉండి ఇక్కడ ఇప్పుడు కూడా చాలామంది భక్తులు వస్తూ ఉన్నారు. ఇంకా విరివిగా వచ్చి ఈ మారిస్పేట శివాలయాన్ని తెనాలి టౌన్లో అగ్రగామిగా నిలపాలని మన ఈ మారిస్పేట, పెనపాడు, పాండురంగపేట చుట్టుపక్కల ప్రాంత ప్రజలందరినీ కోరుకుంటూ రేపు వచ్చి ఈ కార్యక్రమంలో పాల్గొని స్వామివారి యొక్క ఆశీస్సులు తీసుకుని మీరందరూ సుఖ సంతోషాలతో ఉండాలని కోరుకుంటూ సెలవు తీసుకున్నాను. జై. ఇవాళ 4వ రోజు, రేపు 5వ రోజు స్వామివారికి అభిషేక కార్యక్రమాలు మరియు అట్లాగే ఈ కార్యక్రమాలు దిగ్విజయంగా జరుగుతున్నది కావున భక్తులందరూ కూడా విచ్చేసి తీర్థ ప్రసాదాలు తీసుకుని స్వామివారి కృపకు పాత్రలు కావాల్సిందిగా కోరుతున్నాం. వేమూరు వ్యవసాయ మార్కెట్ యార్డ్ నూతన పాలకవర్గ నియామకానికి ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. బుధవారం వేమూరు యార్డ్ చైర్మన్ మరియు పాలకవర్గ సభ్యులతో కమిటీ నియామకానికి ఉత్తర్వులు జారీ అయ్యాయి. ఈ పాలకవర్గం తదుపరి ఉత్తర్వులు అందే వరకు పదవీ కాలంలో ఉంటుందని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. కమిటీలో గౌరవ అధ్యక్షులుగా స్థానిక ఎమ్మెల్యే నక్క ఆనంద్ బాబు, పాలకవర్గ అధ్యక్షులుగా అమర్తలూరు మాజీ ఎంపీపీ గొడ్డిపాటి జయపూర్ణ కుమారి, ఉప అధ్యక్షులుగా అమిశెట్టి కిషోర్, పాలకవర్గ సభ్యులుగా ఆళ్ల కోటిరెడ్డి, వట్టిప్రోడు సునీత, భూపతి వెంకటేశ్వరరావు, గంటా రమాదేవి, మోవా శ్రీనివాసరావు, రాజులపాటి వెంకటేశ్వరరావు, సనక నాగమణి, షేక్ జమీలా, ఎర్రంశెట్టి సత్యనారాయణ, యాసం భార్గవి, గట్టు రామలక్ష్మి, కందుకూరు వెంకటేశ్వరమ్మ, పోతర్లంక కుటుంబరావు, వీరితో పాటు బట్టిప్రోడు పిఎస్ఎస్ అధ్యక్షులు, వేమూరు గ్రామ సర్పంచ్ రేపల్లి, వ్యవసాయ శాఖ ఏడీఏ, డిస్టిక్ మార్కెటింగ్ సొసైటీ అధికార సభ్యులుగా ఉంటారని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. అధ్యక్షులుగా నియమితులైన గొట్టిపాటి జయపూర్ణ కుమారి పాలకవర్గ ప్రమాణ స్వీకారం మహానాడు తర్వాత జరిపించేందుకు ఏర్పాటు చేస్తున్నట్టు తెలియవచ్చింది. నూతనంగా నియమితులైన పాలక సభ్యులు వేమూరు ఎమ్మెల్యే నక్క ఆనంద్ బాబుకు కృతజ్ఞతలు తెలిపారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. వార్డు స్థాయి సచివాలయ సిబ్బంది పనితీరును మెరుగుపరుచుకుని ప్రజల సమస్యలపై అవగాహన కలిగి ఉండాలి. సబ్ కలెక్టర్ సంజనా సింహ. వార్డు స్థాయిలో గ్రూప్ వర్క్ చేస్తున్న పారిశుద్ధ్య కార్మికులు బాధ్యతగా విధులు నిర్వర్తించారు. చైర్పర్సన్ టి రాధిక. శ్రీ పంచముఖ ఆంజనేయ స్వామివారి ఆలయ ప్రాంగణంలో 22 నుండి వార్షిక హనుమత్ జయంతి మహోత్సవాలు. ఆలయ ఈవో శ్రీనివాసరెడ్డి వెల్లడి.
గురువారం నిర్వహించే శ్రీ హనుమాన్ శోభయాత్ర బైక్ ర్యాలీ జయప్రదం చేయండి. హిందూ బంధువులకు శోభయాత్ర కమిటీ పిలుపు. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి HCV న్యూస్.